ట్రావెల్ సిరీస్లో ఇవాళ డే 4కి స్వాగతం. ఇవాళ టోక్యో సిటీలోని బెస్ట్ స్పాట్స్ని మీకు చూపిస్తాను. మార్నింగ్ సెన్సోజి టెంపుల్తో డే స్టార్ట్ అయింది. తర్వాత టోక్యోలో మీరు తప్పకుండా చూడాల్సిన ఆర్ట్ ఎక్స్పీరియన్స్ టీమ్లా ప్లానెట్స్కి వెళ్ళాము. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ షిబుయా క్రాసింగ్కి వెళ్ళాము. తర్వాత షింజుకులో ఫేమస్ అయిన 3D క్యాట్ని చూసాము. అండ్ మళ్ళీ సెన్సోజికి వచ్చాము. నాతో పాటు ఈ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. నమస్కారం, నేను శ్రీదీప్. మా జపాన్ ట్రావెల్ సిరీస్లో డే 4కి మరోసారి వెల్కమ్. ఈరోజు సాటర్డే సెప్టెంబర్ 27th. నాతో పాటు మీకు టోక్యో సిటీని చూపిస్తాను. మార్నింగ్ అపార్ట్మెంట్ నుంచి బయలుదేరి నేరుగా సెన్సోజి టెంపుల్ వైపే వాకింగ్ స్టార్ట్ చేసేసాము. మా అపార్ట్మెంట్ నుంచి టెంపుల్కి ఓన్లీ 5 minutes బై వాక్. టెంపుల్కి నడుస్తూ ఉంటే నాకు విషయం గమ్మత్తుగా అనిపించింది. అదే టోక్యోలోని ఫుట్పాత్ మార్కింగ్స్. ఇక్కడ ఫుట్పాత్ని కూడా ఒక చిన్న 2-way రోడ్లా డివైడ్ చేశారు. ముందుకు నడిచే వాళ్ళు లెఫ్ట్ సైడ్, ఎదురుగుండా వచ్చే వాళ్ళు రైట్ సైడ్. మధ్యలో ఇలా ఎల్లో కలర్ స్ట్రిప్ కూడా ఉంది. ఇలాంటి ఫుట్పాత్ డిజైన్ని నేనైతే ఇంతకుముందు ఎక్కడ చూడలేదు. అందుకే మీకు చూపించాలనిపించింది. మీరెప్పుడైనా ఇలాంటి 2-way ఫుట్పాత్ని చూసారా? చూస్తే ఏ కంట్రీలో చూసారు, ఎక్కడ చూసారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ బీ వెరీ ఇంట్రెస్టెడ్ టు నో. నడుస్తూ ఉంటే స్ట్రీట్ పైన ఫేమస్ ఎల్లో పూ బిల్డింగ్ కూడా కనిపించేసింది. మా పిల్లలు అయితే అది చూసి అసలు ఇది ఎవరన్నా పెట్టుకుంటారా అని ఒకటే నవ్వుతూ ఉంటారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరే ఒక పెద్ద 7-Eleven కనిపించింది. 7-Eleven మన చిన్న షాపింగ్ కాంప్లెక్స్ లాంటిదన్నమాట. అది 24/7 ఓపెన్ ఉంటుంది. అక్కడే నేను మొదటిసారిగా వైరల్ జాపనీస్ ఎగ్ శాండ్విచ్ని ట్రై చేశాము. ఈ శాండ్విచ్ చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది. కానీ ఇది ఎందుకు ఇంత వైరల్ అయింది, ఇంత హైప్ ఎందుకు వచ్చిందో మాత్రం అర్థం కాలేదు. టేస్ట్ ఏమీ అంత గ్రేట్గా కూడా లేదు, యావరేజ్గానే అనిపించింది నాకైతే. తర్వాత ఇక్కడ దొరికే ఫ్రెష్ స్మూదీస్ని కూడా తీసుకున్నాము. ఈ ఫ్రెష్ స్మూదీ బాక్సెస్ని మాత్రం ఫ్రీజర్లోంచి తీసాము. ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్ మెషిన్లో మనం స్మూదీ తయారు చేసుకుంటున్నాం. ఇది ఎలా తయారు చేస్తారో మీకు కావాలంటే చెప్పండి, వీడియో పెడతాను. అక్కడే మేము మా వెల్కమ్ సుయికా కార్డ్స్ని కూడా రీఛార్జ్ చేసుకున్నాము. కొంచెం క్యాష్ కూడా తీసుకున్నాము. ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ స్టాప్ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాము. నడవడం అంటే ఎక్కడో కాదండి, ఆ టెంపుల్ పక్కనే ఉంది 7-Eleven. సో ఇంకా మేము టెంపుల్లోకి వెళ్ళిపోయాము. అసలు సెన్సోజి టెంపుల్లోకి చేరేసరికి ఫుల్ ఎండ. దానికి తోడు మనకు తిరునాళ్ళలో ఉన్నట్లు ఫుల్గా జనాలు. అంటే సెన్సోజి టెంపుల్ ఫేమస్ అని తెలుసు, కానీ మరి ఇంతమంది ఉంటారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నకమాసే అనే షాపింగ్ స్ట్రీట్ నుంచి క్రౌడ్ని దాటుకొని టెంపుల్ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాం. అయితే నాకేమనిపించిందంటే జపాన్ టెంపుల్స్లో కొన్ని ట్రెడిషన్స్ ఇండియన్ హిందూ కల్చర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. అవేంటో మీకు చెప్తాను, మీరు మీ ఒపీనియన్ నాకు చెప్పండి. ఇక్కడ పెద్దగా ఒసెన్కో అదే ఇన్సెన్స్ బర్నర్ కనిపించింది. ఇక్కడ డబ్బులు కట్టి అగరబత్తి కొనుక్కొని వెలిగించి ఆ పొగని అందరూ వాళ్ళ తల మీద, బాడీ పైన చేత్తో ఇలా అనుకుంటున్నారు. మేము ఆ ట్రెడిషన్లో ఇన్వాల్వ్ అయ్యాము. ఆ ధూపాన్ని జాపనీస్ కల్చర్లో చాలా సీక్రెట్గా భావిస్తారట. మన ఇండియన్ కల్చర్లో కూడా ఇంతే కదా. లోపలికి వెళ్ళాక చాలా క్రౌడెడ్గా ఉన్న ఒక రకమైన ప్రశాంతతని ఫీల్ అయ్యాము. మన టెంపుల్స్లో అనిపించినట్టే అనిపించింది. ఇంకా లోపల టెంపుల్ గ్రౌండ్స్, పగోడా అండ్ మెయిన్ హాల్లో కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మనకి గుడిలో దక్షిణ ఇచ్చినట్టుగానే ఇక్కడ కూడా ఆఫరింగ్ బాక్స్లో కాయిన్స్ వేస్తున్నారు. వేసి గంట కొట్టి బో డౌన్ చేస్తున్నారు. అంటే నమస్కారం పెట్టట్లేదు, కానీ బో చేస్తున్నారు. అది కూడా ఒక రిచువల్. సో ఇవన్నీ అయితే నాకు మన హిందూ కల్చర్కి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. టెంపుల్ దగ్గరే ఇంకో ఫేమస్ ట్రెడిషన్ కూడా ఉంది. అదే ఓముకూజి. ఒక మెటల్ బాక్స్ని షేక్ చేస్తారు. లోపల నుంచి ఒక నెంబర్ స్టిక్ని తీసుకుంటారు. ఆ నెంబర్కి సంబంధించిన ఫార్చ్యూన్ పేపర్ని డ్రాయర్ నుంచి మ్యాచ్ చేసుకొని తీసుకుంటారు. దీనిలో గుడ్ లక్ కార్డ్స్ అండ్ బ్యాడ్ లక్ కార్డ్స్ 2 ఉంటాయి. గుడ్ లక్ కార్డ్ వస్తే మనతో తీసుకెళ్ళాలి, బ్యాడ్ లక్ కార్డ్ వస్తే దాన్ని అక్కడే కట్టేసి వెళ్ళాలి. అంటే మనం మన బ్యాడ్ లక్ని దేవుడికి అప్పచెప్పేసినట్టు అనమాట. మేమైతే ట్రై చేయలేదు, బట్ ఈ ట్రెడిషన్ గురించి తెలుసుకొని అండ్ అందరూ చేయడం చూసి మీతో షేర్ చేసుకోవాలనిపించింది.
ముందుకెళ్ళే ముందు ఈ వీడియో చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మేము ఎందుకు మళ్ళీ సెన్సోజి టెంపుల్‌కి వచ్చాము, అసలు నైట్ టైమ్‌లో సెన్సోజి టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అస్సలు మిస్ కాకండి. ఈరోజు చాలా ఎండగా ఉండడంతోటి టెంపుల్‌లో చాలా చోట్ల ఇలా వాటర్ మిస్ట్ స్ప్రేస్ ఏర్పాటు చేశారు. ఆ చల్లటి మిస్ట్‌లో నడవడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. మేము దాదాపు ఒక గంట సేపు టెంపుల్ కాంప్లెక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి, ఆ తర్వాత స్ట్రీట్ మార్కెట్స్ వైపు వెళ్ళాం. మరి ఇక్కడ స్ట్రీట్ మార్కెట్స్ చాలా ఫేమస్. అక్కడైతే క్రౌడ్ ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే నాకు అసలు పెద్దగా షూట్ చేయడానికి టైం దొరకలేదు. మేము కానీ కొన్ని స్నాక్స్ ట్రై చేసాము. పిల్లలేమో ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. మాచా ఐస్ క్రీమ్ అని, అది జపాన్‌లో బాగా ఫేమస్ ఆ ఫ్లేవరు. అది గ్రీన్ టీ ఫ్లేవర్ అనమాట. ఇక్కడ మాత్రమే యూజువల్‌గా పండుతుంది అండ్ చాలా ఫేమస్. మేము ఫ్రెష్ స్ట్రాబెర్రీ డైఫుకు కూడా టేస్ట్ చేసాము. ఇవి బయటికి సాఫ్ట్ మోచి అండ్ లోపలకు ఫుల్ స్ట్రాబెర్రీ. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉండింది. ఆ తర్వాత అసాకుసాలోని కల్చర్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వైపు నడిచాము. ఇది ఒక పబ్లిక్ బిల్డింగ్ అనమాట. అంటే ఒక గవర్నమెంట్ బిల్డింగు. పైన ఫ్రీ అబ్జర్వేటరీ డెక్ ఉంది. లిఫ్ట్‌లో లైన్‌లో కొంచెం సేపు నుంచోవాల్సొచ్చింది, ఒక 10-15 మినిట్స్. బట్ లిఫ్ట్‌లోంచి పైకెళ్ళంగానే వావ్! అసలు ఎక్స్‌ప్లోర్ చేశాము మొత్తం అసాకుసా ఏరియాని. సెన్సోజి, నకిమోసి స్ట్రీట్ అన్నీ బర్డ్స్ ఐ వ్యూలో క్లియర్‌గా కనిపించాయి. వ్యూస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేసి దిగిపోయాము. అండ్ తర్వాత స్టేషన్ వైపు నడిచాము. ఎందుకంటే మా డేలో నెక్స్ట్ పెద్ద స్టాప్ టీమ్ ల్యాబ్ ప్లానెట్స్. టీమ్ ల్యాబ్ ప్లానెట్స్‌కి వెళ్ళాలంటే గూగుల్ మమ్మల్ని 2 ట్రైన్స్ మారాలని చెప్పింది. ముందుగా టోయో అసాకుసా స్టేషన్‌కి వచ్చేసాము. అసలు ఈ స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్స్ అయితే నాకు ఇంకా కన్‌ఫ్యూజింగే. మీకు గుర్తుండే ఉండుంటుంది. మేము టోక్యోలో ల్యాండ్ అయినప్పుడు ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చాం కదా స్టేషన్‌కి. అది ఇదే స్టేషన్. అప్పుడు మీకు చూపించాను కదా మెట్లు. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్‌గా కనిపిస్తాయి చూడండి ఎన్ని మెట్లో అసలు. ఈ మెట్లన్నీ మేము సూట్ కేసులన్నీ మోసుకొని ఎక్కాం. కాకపోతే ట్రైన్స్ వాడడం మాత్రం చాలా ఈజీగా ఉండింది. మేము జస్ట్ మా వెల్కమ్ స్వీకా కార్డ్‌ని ట్యాప్ చేసి ప్లాట్‌ఫామ్ వైపు వెళ్ళిపోయాం. ప్లాట్‌ఫామ్ దగ్గరికి వెళ్ళి నడిస్తేనా మళ్ళీ మెట్లు. పిల్లలతో కానీ, బ్యాగ్స్‌తో కానీ ట్రావెల్ చేస్తే మాత్రం ప్లీజ్ మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. బాగా నడకుంటుంది. ప్లస్ మెట్లు కూడా చాలా ఉంటాయి. ఇక్కడ ట్రైన్ ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ అన్నీ జాపనీస్‌లో ఉన్నాయి. అందుకే నేను మీకు చెప్తున్నాను, టోక్యో స్టేషన్స్‌ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మేము మాత్రం ఒక మంచి ట్రిక్‌ని ఫిగర్ ఔట్ చేసాము. గూగుల్ మ్యాప్స్‌లో ప్లాట్‌ఫామ్ నెంబరు, ఏ బోగీలో మనం ఎక్కాలి, ఎక్కడ ట్రాన్స్‌ఫర్ ఉంది, ఇవన్నీ చూపిస్తుంది. అది కొంచెం తెలిసాక కొంచెం ఈజీగా అనిపించింది. మా ట్రైన్ బాగా క్రౌడెడ్‌గా ఉండడంతోటి నేనేం షూట్ చేయలేదండి. గూగుల్ మ్యాప్స్ ప్రకారము ఈ ఫస్ట్ ట్రైన్ దిగాక వేరే లైన్‌లో ఇంకో ట్రైన్ మారాలి. అసలు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణాలు చేసాం. ఆ ప్లాట్‌ఫామ్ ఎక్కడుంటుందో, ఎక్కడ మారాలో అని తిరిగి ఇంకా అలసిపోయి అక్కడ స్టేషన్ మాస్టర్‌ని అడిగాము. ఈ ట్రైన్ ఎక్కాలి ఎక్కడ అని. ఆయన చెప్పారు, ఇది ఇన్‌కరెక్టు. ఇక్కడి నుంచి మీరు చాలా దూరం నడవాలి, బయటికి వెళ్ళాలి. ఇంకో స్టేషన్ ఉందిట అక్కడ. ఆ స్టేషన్‌లో ఆ ట్రైన్ ఎక్కాలట. అందుకని ఆయన అన్నారు, ఇక్కడ బయటికెళ్లారంటే స్టేషన్ బయటే బస్ స్టాప్ ఉంది. అక్కడ బస్ ఎక్కేసారంటే డైరెక్ట్ వెళ్ళిపోతారు అని చెప్పాడు. అసలు ఆ కాన్వర్జేషను, ఆయన చెప్పిన ఆ 2 నిమిషాల మాటకి మేము 20 నిమిషాలు కుస్తీ పడాల్సొచ్చింది గూగుల్ ట్రాన్స్‌లేటర్ తోటి. సరే ఇంక అయిపోయాక బస్ ఎక్కాము. బస్సు అయితే ఇంకో స్టోరీ. ఫుల్ ఇలా ప్యాక్ అయిపోయి ఉంది. బస్సులోనేమో కౌంటర్ ఒకటుందనమాట. అంటే ఎంతమంది ఎక్కుతున్నారు అని. మేము ఎక్కినప్పుడు బస్సులో 78 మెంబర్స్ ఉన్నాం. మేము ఎక్కాక 84 మెంబర్స్ అయ్యారు. అసలు ఆ తర్వాత ఎనీవే అదొక 15 మినిట్ రైడే. సో దిగేసాము. టీమ్ ల్యాబ్ ప్లానెట్స్‌లోకి వెళ్ళే ముందు వాళ్ళొక చిన్న సేఫ్టీ బ్రీఫింగ్ ఇచ్చారండి. ఆ తర్వాతే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. టీమ్ ల్యాబ్ ప్లానెట్స్‌ని మొత్తం 4 జోన్స్‌గా డివైడ్ చేశారు. వాటర్ ఏరియా, గార్డెన్ ఏరియా, బాడీ ఇమ్మర్సివ్ ఏరియా అండ్ ఫ్లోటింగ్ ఫ్లవర్ గార్డెన్ ఏరియా. మేము మొదట వాటర్ ఏరియాని ఎంచుకున్నాము. షూస్ తీసేసి ఇక్కడ లాకర్‌లో పెట్టేసేయాలి. అక్కడి నుంచే మీ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు. ఇంకిప్పుడు మీరు కూర్చొని చూసేయండి. ఏ జోన్ మీకు బాగా నచ్చిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
నాకైతే ఫ్లోటింగ్ ఫ్లవర్ గార్డెనే ఫేవరెట్ అయిపోయింది. ఇన్ని ఆర్కిడ్స్‌ని నేను నా లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు. అందులో వేలాడదీసి ఉండడం అస్సలు చూడలేదు. అండ్ ఇంట్లో ఉన్న నా ఆర్కిడ్స్‌కి కూడా నాకు కొన్ని కొత్త ఐడియాస్ కూడా వచ్చాయి. అన్ని జోన్స్ పూర్తయ్యేసరికి 3:00 అయిపోయిందండి. ఇంకా ఫుల్ ఆకలి. పొద్దున తిన్న శాండ్‌విచెస్ అండ్ స్నాక్సే. తర్వాత మళ్ళీ ఇంకేం తినలేదు. లోపల ఇక్కడ వీగన్‌ది ఊజు రామన్ అనేది దొరుకుతుంది. దాన్ని ట్రై చేశాము. అండ్ అది సూపర్ టేస్టీగా ఉండింది. మేము బాగా ఎంజాయ్ చేశాము. దాన్ని సోయ్ బ్రాత్‌లో చేస్తారు. సో, కంప్లీట్‌లీ వెజిటేరియన్. ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాము. ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ షిబుయా. టోక్యోలోని మరో అమేజింగ్ హైలైట్. ఇదే అందరూ మాట్లాడుకునే షిబుయా క్రాసింగ్. ఒక్కసారే అన్ని సైడ్ నుంచి వందలాది మంది రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది వరల్డ్‌లోని వన్ ఆఫ్ ది బిజియెస్ట్ క్రాసింగ్స్. మేమైతే క్రౌడ్‌లో కలిసిపోయి ఫొటోస్ తీసుకొని అక్కడ కొంచెం టైం గడిపాము. కాకపోతే మీకు ఆనెస్ట్‌గా చెప్పాలంటే నేను ఊహించినంత సరియల్‌గా అయితే నాకేం అనిపించలేదు. ఎక్స్‌పీరియన్స్ కంటే కూడా మనము ఇది చాలా ఫేమస్‌టా, మనం ఇక్కడికి వెళ్తే సూపర్‌గా ఉంటుందేమో అన్న ఆలోచన ఉంటుంది కదా! ఆ యాంటిసిపేషన్‌లోనే ఎక్సైట్‌మెంట్ ఎక్కువగా ఉంటుందేమో అనిపించింది. ఎందుకంటే క్రాసింగ్ చూస్తున్నప్పుడు మాత్రం నార్మల్‌గా మనం రోడ్ క్రాస్ చేసినట్టే అనిపించింది. జస్ట్ కొంచెం జనాలు ఎక్కువ మంది ఉన్నారు. బట్ నాకు పర్సనల్‌గా మేము టోక్యోలో ఎక్స్‌పీరియన్స్ చేసిన డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా బిలో యావరేజ్‌గా నాకు అనిపించింది. అంటే మాకు పర్సనల్‌గా అనిపించింది. కాకపోతే అక్కడ నుంచొని చూస్తూ ఉన్నప్పుడు మారియో గోకార్ట్ రేసింగ్ కొంతమంది చేస్తూ ఉన్నారనమాట. అది మాత్రం చాలా యూనిక్‌గా అనిపించింది. నేను అదైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే నియాన్ అడ్వర్టైజింగ్ స్క్రీన్స్. నేను ఇలాంటి అడ్వర్టైజింగ్ స్క్రీన్స్ మాకైతే అడిలైడ్‌లో ఉండవు. నేనైతే ఎక్కడా చూడలేదు. ఇదే నా ఫస్ట్ టైం ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయడం. ఇంకా ఈవినింగ్ అవ్వడంతోటి మొత్తం ఏరియా లైట్స్ తోటి మెరిసిపోతూ ఉండింది. అండ్ షిబుయా ఒక్కసారిగా ఏదో ఇలా నైట్ మోడ్‌లోకి వచ్చేసినట్టు అనిపించింది. ఫుల్ లైట్స్, జనాలు, లైవ్లీ ఎనర్జీ అన్నీ కలిసి అక్కడ నైట్ వైబ్‌ని చాలా డిఫరెంట్‌గా చేశాయనిపించింది. అండ్ మేము ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదండి. మా నెక్స్ట్ స్టాప్ షింజుకు. ముఖ్యంగా ఫేమస్ 3D క్యాట్ బిల్బోని చూడటానికే అక్కడికి వెళ్తున్నాము. క్యూట్‌గా ఉండింది భలే పిల్లి. అది యూజువల్‌గా ఏంటి అంటే ఈ స్క్రీన్ మారుతూ ఉంటుందన్నమాట. పిల్లి టైంకి తగ్గట్టుగా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటుంది. ఓ హాఫ్ అన్ అవర్ అలా అక్కడ స్పెండ్ చేసి అక్కడ కూడా ఫుల్ నియాన్ లైట్స్ తోటి అమేజింగ్‌గా అనిపించింది. కొంచెం తిరిగాము, ఎక్కువసేపు కాదు, 15-20 మినిట్స్ తిరిగాము. ఇంకా అప్పటికి కాస్త మా బ్యాటరీ డౌన్ అవుతూ వచ్చింది. మార్నింగే స్టార్ట్ అయ్యాము. ప్లస్ చాలా ఫిజికల్‌గా బాగా తిరుగుతూ ఉన్నాం కదా డే మొత్తం. ఇంకా ఎక్కువ టూ మచ్ టైం స్పెండ్ చేయకుండా ఇంకా 7:30 కల్లా మేము ఇంకా ర్యాపప్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అని రిటర్న్ ట్రైన్ ఎక్కేసాము. ఆ తర్వాత హోటల్‌కి తిరిగి వెళ్ళే ముందు ఒక చివరి స్టాప్ సెన్సోజి టెంపుల్ నైట్ వర్షన్ చూద్దామని. యాక్చువల్‌గా అయితే ఇది ఫస్ట్ నైటే చూడాలి మేము. కానీ ఫస్ట్ నైట్ మనకు చాలా హడావిడి అయిపోయింది ట్రైన్‌లో. ఇంకా అలా లేట్ కూడా అయిపోయింది కదా! అందుకని ఇప్పుడు వచ్చామన్నమాట. సెన్సోజి టెంపుల్ నైట్ టైం మాత్రము నేను మాటల్లో చెప్పలేను ఎంత బాగుండిందో. అంటే పొద్దునే అంతమంది జనాలతోటి చూశాను కదా! ఫుల్ షాప్స్, జనాలు షాపింగ్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ మొత్తము. అసలు నైట్ ఉన్నారు జనాలు, కానీ అసలు ఆ వైబే డిఫరెంట్‌గా ఉండింది. ఆ బ్యూటిఫుల్ ఆరెంజ్ లైట్స్, టెంపుల్‌ని బ్యూటిఫుల్‌గా లైట్స్‌తో డెకరేట్ చేశారు. ఇలా ఒక ఆరెంజ్ టింజ్ తోటి పొద్దున అందం పొద్దుందే అండి. అసలు నైట్ అందము డిఫరెంట్‌గా ఉండిందసలు. మీరది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఎంత ప్రశాంతంగా బ్యూటిఫుల్‌గా ఉండింది. అండ్ షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. షాపింగ్ స్ట్రీట్ అంతా క్లోజ్డ్. మీకు ఇక్కడ కనిపిస్తోంది కదా! అంత షాప్ షట్టర్స్ అన్నిటికి ఇలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ లాగా ఆర్ట్‌లాగా వేశారు. ఎంత క్యూట్‌గా అనిపించిందో. ఐ థింక్ ఇలాంటి చిన్న చిన్న ఎక్స్‌పీరియన్సెస్‌ని జపాన్‌ని చాలా స్పెషల్‌గా చేస్తాయనిపిస్తుంది. ఇంక అంతేనండి. మన డే 4 ఎండ్‌కొచ్చేసింది. ఈరోజు టెంపుల్స్, పానోరామిక్ వ్యూస్,
థీమ్ ల్యాబ్ ప్లానెట్స్, బిజీ సిటీస్ అయిన షిబుయా, షింజుకు, సిటీ హైలైట్స్, ఇలా ఎన్నో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ని ఒకే రోజులో ఎక్స్పీరియన్స్ చేసాం కదా. అంతా ఎంజాయ్ చేసేసి చివరికి హోటల్కి వచ్చేసాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మనము నెక్స్ట్ వీక్ డే 5 మౌంట్ ఫ్యూజీలో కలుద్దాము. మీరు కనుక జపాన్ విజిట్ చేసి ఉంటే నాకు మీ ఎక్స్పీరియన్సెస్ని తప్పకుండా కామెంట్స్లో చెప్పండి.